ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు షేక్ బడేబాజీ, సెంట్రల్ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిని. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మన రాష్ట్ర మైనారిటీలను ఈ వైసీపీ ప్రభుత్వం మైండ్ డైవర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్న అనేక తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ గతంలో 2014 నుండి కూడా 2019 వరకు తెలుగుదేశం హయాంలో మన మైనారిటీలకు ఒక స్వర్ణ యుగంలాగా ఉండేది. ముఖ్యంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మైనారిటీల కోసం చేసిన కొన్ని పనులు మనం గుర్తు చేసుకుంటే, ఖబరస్థాన్ల మరమ్మత్తు కోసం 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అలాగే మద్రసా కోసం సుందరయ్యనగర్లోని 500 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అలాగే కండ్రిక మసీదుకి ఆనుకుని ఉన్నటువంటి 1000 గజాల స్థలాన్ని ఈద్గా నిర్మాణం కోసం అని చెప్పి కేటాయించడం జరిగింది. అలాగే ముత్యాలంపాడు మసీదుకి అడ్డుగా ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించడం జరిగింది. మసీదుల మరమ్మతుల కోసం నిధులు సమకూర్చడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందించడం చేశారు. అలాగే మన చంద్రబాబు గారు మైనారిటీల కోసం రిలీజ్ చేసిన 12 హామీలు అద్భుతంగా ఉన్నాయని, మైనారిటీల్లో పూర్వవైభవం మళ్ళీ చిగురించి మరింత ధైర్యం మైనారిటీల్లో పుంజుకుంది. ఈసారి మైనారిటీలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని, గెలిచేది టీడీపీ ప్రభుత్వమేనని ఈ వైసీపీ ప్రభుత్వం గ్రహించిన ఈ వైసీపీ ప్రభుత్వం 4% రిజర్వేషన్ని తీసేస్తారనే తప్పుడు ప్రచారాలను మైనారిటీలను నమ్మకండి. మైనారిటీల క్షేమం కోరే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మైనారిటీల అభివృద్ధి సాధ్యం. ఇసుక లారీ ఓనర్ అండి. నా పేరు బాజీ, పైపు రోడ్డు నుంచి మాట్లాడుతున్నాను. మాకు డైవర్టు ఓనరు, మేము లారీలు దొరికిన వాళ్ళండి, టిప్పర్లు, చిన్న టిప్పర్లు. అటువంటిది ఇసుక లారీ వచ్చి మేము అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము లారీ వచ్చి సేనరేజ్ 1000 రూపాయలండి. మేము కిరాయి ఒక 1200 రూపాయలు వేసుకునే వాళ్ళం. మొత్తం కలిపి 2200 రూపాయలకి డోర్ డెలివరీ చేసేవాళ్ళం అండి మేము. ఇవాళ ఏంటంటే, ఇవాళ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ టైంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టైంలో అలాగా 2200 రూపాయలు లారీ అమ్ముకొని రోజుకి 2 టిప్పులు 3 టిప్పులు తొలిపిన వాళ్ళం అండి మేము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక మా లారీ వచ్చి తిరగడం మహా కష్టం అయిపోయిందండి. మాకు ఇల్లు కట్టే నాదులు లేడు, కొనే నాదులు లేడు. ఇసుక లారీ వచ్చి సేనరేజ్ కోరీలో వచ్చి 5000 రూపాయలు సేనరేజ్ చేశాడు. ఇసుక లారీ డీజిల్ కొనాలంటే డీజిల్ వచ్చి 2000 రూపాయలు అయింది. డ్రైవర్కి 1000 రూపాయలు వాళ్ళ జీతం. 8000 రూపాయలు కొనే నాదులు లేడండి ఇసుక ఇక్కడ. ఇవాళ 8000 రూపాయలు కొనే నాదులు లేక లారీ వాళ్ళు మేము చాలా సర్వనాశనం అయిపోయామండి మేము. ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా, ఎప్పుడు దరిద్రం పోద్దా అన్న ఆలోచనలో మేము ఉన్నాం. అదే అవకాశం ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చిందండి. ఈ ప్రభుత్వం మళ్ళీ వెళ్ళిపోయి దరిద్రం పోయినాక మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు గెలిచి మాకు అధికారంలో వచ్చినాక మా జీవితం మళ్ళీ బాగుపడతాయని మేము ఆలోచనతో ఉన్నామండి. ఇదే ప్రకారంగా చంద్రబాబు గారిని గెలిపించుకుంటామండి. చంద్రబాబు గారిని గెలుచుకుంటాం, ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామండి. అలాగే మన బోండా ఉమామహేశ్వరరావు గారికి సెంట్రల్లో ఇలాగ ఇక్కడ మన ఎమ్మెల్యేగా గెలిపించుకొని అతని ద్వారా మేము అన్ని పనులు మేము చేయించుకొని ఉన్నామండి. మేము అన్ని విధాలుగా మాకు సహకరించారండి బోండమ్మ గారు. ఇదే పనిగా మేము బోండమ్మ గారు గెలిపించుకుందామని చెప్పేసి మేము చాలా కృషి చేస్తున్నాం, చాలా ప్రయత్నం చేస్తున్నామండి. అన్నగారు గెలవాలి, ఇక్కడ బోండమ్మ గారు గెలవాలి. ఇక్కడ గెలిస్తేనే మాకు జీవితాలు బాగుంటాయి ఇక్కడ. లేకపోతే ఈ జగన్ గారు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తున్నాం మేము. ఈ జగన్ గారు వెళ్ళిపోతే కానీ మా దరిద్రం పోదు. ఉన్న వాళ్ళందరూ లారీలన్నీ అమ్ముకుంటామండి. మా పరిస్థితులు ఇవాళ లారీ డ్రైవర్లు కానీ లారీ ఓనర్ కానీ అందరూ ఏడవటం. మేము ఏ ఒక్క కార్యకర్త అన్నవాడు, లారీ డ్రైవర్లు, మేము లారీ ఓనర్లు అందరం మేము సర్వనాశనం అయిపోయామండి ఈ ప్రభుత్వం ఉన్నంతసేపులో. మాకు ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దని చూస్తున్నాం మేము. ఇది వెళ్ళిపోతే కానీ మేము బాగుపడతామని మా ఆలోచన అండి మాది.